హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తూ బంటుమిల్లిలో ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవా అధికారుల ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. బంటుమిల్లి జూనియర్ సివిల్ కోర్టు నుంచి లక్ష్మీపురం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి ఎం భాస్కర్ రావు మాట్లాడుతూ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదాల్లో 80% ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతోందన్నారు. అందులో 40% హెల్మెట్ లేకుండా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు ఎంఆర్ఓ వై రవికుమార్, జూనియర్ సివిల్ కోర్టు పోలీసు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధరించాలని చెప్పి ఆనరబుల్ హైకోర్టు గారు ఆదేశాల ప్రకారం మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు పిలుపు మేరకు ఈరోజు రెవెన్యూ వారు, పోలీసు వారు, కోర్టు స్టాఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జరిగిన రోడ్ యాక్సిడెంట్లలో 80% ఈ 2 వీలర్స్ యాక్సిడెంట్లే ఉంటున్నాయి. దాంట్లో ముఖ్యంగా డెత్ రేటు ఎక్కువగా కూడా 40% తలకి దెబ్బ తగలడం వలన చనిపోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఏదైనా ఎక్కడైనా దెబ్బ తగిలినా రికవరీ చేసుకోవచ్చు, కానీ హెడ్కి దెబ్బ తగిలితే రికవరీ చేసుకోవడం చాలా కష్టం. దీన్ని అవాయిడ్ చేసుకోవడానికి అందరూ మన ప్రాణాలను కాపాడడానికి మన కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఇన్కన్వీనియన్స్ అనుకోకుండా కంపల్సరిగా కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్గా హెల్మెట్ని అందరూ కూడా కంపల్సరిగా కూడా ధరించాలి. ధరించి హెల్మెట్ని వీర్ చేస్తూ రైడింగ్ సేఫ్టీగా చేయాలి. ఇన్కన్వీనియన్స్ అను ఇబ్బంది అని చెప్పేసి ఇంక మీదట హెల్మెట్ని అవాయిడ్ చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ని ధరించి మీ ప్రాణాలను రక్షించుకొని మీరు రక్షణ సారు అలాగే మరి అధ్యక్షతన ఈరోజు మరి హెల్మెట్ అవగాహన ర్యాలీ కార్యక్రమం మరి హైకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం మరి పోలీసు డిపార్ట్మెంటు అలాగే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన బంటిమిల్లి ఏరియా ఎక్కువగా మరి హైవే ఉండటం వల్ల మరి ఎంత స్పీడ్గా వెహికల్స్ వెళ్తున్నాయో మీ అందరికీ తెలియదు కాదు. కానీ మనం ప్రతిరోజు మరి బైక్ యాక్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని అరికట్టాలి అంటే తప్పనిసరిగా మరి హైకోర్టు మరి గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా తప్పనిసరిగా మనం హెల్మెట్ అనేది ధరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలకి మరి 2 వీలర్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీ హెల్మెట్ లేకుండా బయటికి రావద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ బంటిమిల్లి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి హెల్మెట్ అనేది మీ ప్రాణానికే కాదు, మీ కుటుంబ ప్రాణానికి కూడా మరి రక్షణ. ఎందుకంటే కుటుంబ యజమాని ఏదో పని నిమిత్తం బయటకు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు జరిగే రోడ్ యాక్సిడెంట్లు బట్టి ఇంటికి వెళ్తాడా లేదా అనేది మరి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. మరి మీరు కంపల్సరీ ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. ఘంటసాల మండలంలోని శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. శాసనసభ్యునిగా విజయం సాధించిన తరువాత తొలిసారిగా దేవస్థానానికి వచ్చిన బుద్ధప్రసాద్ ను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాములు స్థానిక నేతలతో కలిసి శ్రీస్వామి వారిని దర్శించుకోగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధప్రసాద్ వెంకట్రాములను సహాయ కమిషనర్ చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించగా ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వరరావు, పరుచూరి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన ఘటన నాగాయలంక మండలంలో చోటు చేసుకుంది. నాగాయలంక మండలం మరిపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు బండ్రెడ్డి మోహిని స్వరాజ్యలక్ష్మి అలియాస్ పాపమ్మ ఉదయం ఆమె ఇంటి సమీపంలో చెరువులో శవమై కనిపించింది. చెరువులో జారి పడిపోయి ఉంటుందని భావించిన గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని బయటకు తీసి ఇంటి వద్దకు చేర్చే క్రమంలో ఆమె మెడలో ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద రక్తపు మరకలు కనిపించడం, ఒంటిపై ఉండాల్సిన బంగారం లేకపోవడంతో ఎవరో బంగారం కోసం పాపమ్మను హత్య చేసి ఉంటారనే ప్రచారం జరిగింది.
గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్, సిఐ త్రినాథ్, అవనిగడ్డ ఎస్ఐ రమేష్ లు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వృద్ధురాలు సహాయకురాలు గ్రామంలో లేదని, ఆమె వచ్చిన తరువాత బంగారం విషయం తేలుతుందని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. మర్రిపాలెం విలేజ్ గ్రామంలో ఈరోజు పొద్దున్నే ఆ ఊరు గ్రామంలో నివసించే బండిరెడ్డి మోహిని సామ్రాజ్యలక్ష్మి, ఆమె సుమారు 70 సంవత్సరాలు. ఆమె చనిపోయి ఇక్కడ ఇంటి పక్కన దగ్గరలో రోడ్డు పక్కన ఉన్న చిన్న చెరువులో చనిపోయి ఉంటే వాళ్ళు గ్రామస్తులు చూసి ఆమెను బయటకు తీసి ఇంటి దగ్గరికి వచ్చి అది పోలీసుకి తెలియపరచడం జరిగింది. దాని మీద మన పోలీసులు అక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఆమె ఒంటి మీద ఎన్నికల పరీక్ష మామూలుగా వనగడ్డ సీఏ గారు చెకప్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఏంటంటే శరీరం మీద పెద్దగా దెబ్బలేమి కంటికి కనిపించే పెద్ద దెబ్బలేమి కనిపించట్లేదు. ఒక ఈపు మీద ఒకటి మెడ వెనకాల ఈపు మీద చిన్న గాయం ఒకటి ఉంది. పైన స్కిన్ చర్మం ఊడిపోయిన గాయం ఒకటి ఉంది. తర్వాత ఒంటి మీద చేతికి ఉండాల్సిన ఒక 2 చేతులు ఉన్న గాజులు, మెడలో ఒక చైన్ కనిపించట్లేదు అంటున్నారు. దాని మీద వాళ్ళ బంధువులకు అనుమానం ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకొని దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తడం జరుగుతుంది. ఈ వాళ్ళకి ఏంటంటే మేనకోళ్ళ కావాలి దగ్గర చూసుకుంటుంది. ఆ మేనకోళ్ళ ఊరిలో అని చెప్తున్నారు. మేనకోళ్ళను వేకనూరులో మేనకోళ్ళ భర్త వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు ప్రస్తుతం అందుబాటులో లేరు. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అనేది. ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థినికి SRYSP విద్యార్థులు వితరణ అందించారు. చల్లపల్లికి చెందిన SRYSP జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థి బత్తుల బాలసుబ్రహ్మణ్యం కుమార్తె మహిత చేబ్రోల్లో ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తోంది. కుమార్తెకు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో స్నేహితులతో బాలసుబ్రహ్మణ్యం విషయం చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన పూర్వ విద్యార్థులు మహిత ఫీజుకు అవసరమైన నగదు స్వీకరించారు. విద్యార్థులు సంఘం గౌరవ అధ్యక్షులు తగిరిస సాంబశివరావు ద్వారా 40,000 రూపాయల నగదు మహితకు అందించారు. అలాగే మరో పూర్వ విద్యార్థి ఎండూరి వెంకటకృష్ణ పాండ్రంగారావు అందించిన 10,000 నగదును పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు మహితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు గోవిందరాజులు, అశ్విని కుమార్, కార్యదర్శి BDR ప్రసాద్, మొర్ల రాంబాబు, నడికుదురు లీలా బ్రహ్మేంద్ర తదితరులున్నారు. SRYSP జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నటువంటి బత్తుల బాలసుబ్రహ్మణ్యం గారి అమ్మాయి మహిత ఎడ్యుకేషన్ కొరకు పూర్వ విద్యార్థులు 40,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలను అందించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ పాప మహిత చక్కగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మోపిదేవి మండలంలోని వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజు అమ్మవారు కౌమారిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం గ్రామంలో కృష్ణ కరకట్ట అనుకొని కొలువుతిన్న శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు అమ్మవారు కౌమారదేవి భక్తులకు దర్శనమివ్వగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జయంతి విద్యాసాగర్ శర్మ బ్రహ్మోత్సవంలో పాల్గొని మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. జయ శ్రీమాత్రే నమః. భక్తులందరూ కూడా విజ్ఞప్తి, మన యొక్క మోపిదేవి మండలం కే కొత్తపాలెంలో విచ్చేసి ఉన్న శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారి ఆలయంలో గుప్త నవరాత్రులు, వారాహి ఒక నవరాత్రులు చేయడం జరుగుతున్నది. అలాగే అందులో భాగంగా ఈరోజు 5వ రోజు శ్రీ వారాహి రూపేణ శ్రీ కౌమారిదేవి అమ్మవారి యొక్క సహస్ర కుంకుమార్చన భక్తులందరి చేత చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క భక్తులు కూడాను ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడాను పూజా కార్యక్రమాలు మరియు కుంకుమార్చన చేయడం మన యొక్క ఆలయంలో చేయడం జరిగింది. అలాగే మన యొక్క ఆలయంలోని శ్రీ వారాహి అమ్మవారు కౌమారిదేవి అమ్మవారి ప్రత్యేక రూపేణ అలంకరణ చేసి అమ్మవారి అందరికీ భక్తులందరికీ కూడాను దివ్య దర్శనం ఇవ్వడం జరిగింది. జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి మచిలీపట్నం పోర్టు అభివృద్ధి, జల్ జీవన్ మిషన్ పనులు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల వినియోగం, మచిలీపట్నంలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన సమయానికి అప్పగించిన పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా జిల్లాకు తలమానికమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ప్రతివారం పురోగతి పనుల వివరాలు తెలియజేయాలని సూచించారు. పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, నగరంలో డ్రైనేజీ పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కు సూచించారు. పోర్టు సంబంధిత అధికారులు పోర్టు నిర్మాణ ప్రదేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు వివరించారు. పోర్టు ప్రాజెక్టు మొత్తం 16 బెర్తుల నిర్మాణం చేపట్టాల్సిండగా తొలి దశలో 4 బెర్తులు పూర్తి చేసే క్రమంలో సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణం 2 కిలోమీటర్లు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణం 250 మీటర్లు, డ్రెడ్జింగ్, రోడ్డు, రైలు మార్గం, కాంపౌండ్ వాల్, పోర్టు కార్యకలాపాల ప్రధాన భవనాల నిర్మాణాలు పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం.